కట్టించిన విరుపన్న ఇక్కడ కర్రమాదేవి వచ్చింది. అది వీరభద్ర స్వామి పెయింటింగ్ పాడైపోయింది. అది గట్టి అన్నమాట. రెండవ ఆయన రెడ్ ఫేస్ ఆయన తమ్ముడు వీరన్న అని. తర్వాత ఇద్దరు విరుపన్న కుమారులు. ఆ రుమాలు చుట్టిన వారు శిల్పులు. మిగతా నలుగురు సామంతరాజు. ఇప్పుడు మన వాళ్ళు ఇప్పుడు అనేక రకాల వాళ్ళ కిరీటాలు ఉన్నాయి కదా, ఇవన్నీ అప్పటికే ఉన్నాయి. ఆ గిబ్బాలు కంప్లీట్గా. ఇక్కడ మొత్తం టోటల్గా 70 స్తంభాలు ఉన్నాయి. ఈ నాట్య మండపంలో 69 కింద మోయబడినాయి. ఇది మాత్రం కింద పోయా. ఇది హ్యాంగింగ్లో వేలాడేటట్టు ఉంచారు కింద మోయకోకుండా. కానీ బ్రిటిష్ కాలంలో ఒక ఇంజనీర్ వచ్చి చూసి హామిల్టన్ అతను ఈ విధంగా ఈ దేవస్థానం టెప్స్గా కానీ దీనివల్ల స్థిరం కావచ్చు, భూకంపాల వల్ల కానీ క్రమేపీ ఒత్తిడి వల్ల కానీ ఈ అన్ని స్తంభాలతో పాటు దీన్ని కూడా ఏ వైపున ఒకవైపు మోసత్వం చేస్తే ప్రమాదం ఉండదని ఇక్కడ 2 గడాలు వేయించి త్రోయించాడు. త్రోసినప్పుడు ఈ స్తంభము ఈ మూల మాత్రమే కొద్దిగా మోసినాడు. ఇది హ్యాంగింగ్ పిల్లర్. ఇది కనిపిస్తుంది మాకు కింద భాగంలో. ఒక మూల మాత్రం కొంచెం ఇక్కడ మాత్రం కొంచెం లిటిల్ పోర్షన్ కొంచెం ఆనింది అక్కడ అంతే. ఇది ఇక్కడ మోసినప్పుడు మామూలుగా ఇంటి స్తంభం వాళ్ళది. అక్కడ 2 స్తంభాలు కూడా అక్కడ జాయింట్ కలుస్తున్నాయి అనమాట. అక్కడ 2 స్తంభాలు అంటే ఇది కదిలిచ్చినప్పుడు అక్కడ అది జరిగింది. 2 జాయింట్ అనమాట. ఇది నాట్యం మండపంలో చూడవలసిన విశేషం. నాట్యం అంటే ఒక కాలు పైన ఒక కాలు కింద మోపుతారు కదా, ఆ భావం కోసం ఈ మందిరంలో స్తంభాన్ని హ్యాంగింగ్లో ఉంచారు. ఇక్కడ వటపత్ర సాయి కృష్ణ అని చెప్పని నోటులో రేలు పెట్టుకున్నాడు కృష్ణుడు స్తంభాన్ని సరిగ్గా. అది ఇప్పుడు మీ వైపే ఆ వైపే చూస్తున్నారు, మీ వైపే. అంటే ఏ సైడ్ వెళ్ళినా 4 పక్కల గమనించండి, 4 పక్కల మిమ్మల్ని చూస్తున్నట్టు పెయింటింగ్ చేశాడు అనమాట. 4 sides డిటో. అంటే మనం ఏ వైపు వెళ్ళినా ఆ వైపే చూస్తున్నట్టున్నాడు. స్థూలంగా అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే దేవస్థానం యొక్క ప్రాముఖ్యత. ఇది గర్భగుడి. వీటికి పూర్తి చేసినారు. ఫస్ట్ దే ఆర్ కన్స్ట్రక్టెడ్ దిస్ టెంపుల్. తర్వాత ఇక్కడ సన్సెట్ పెట్టారు. ఇది తర్వాత పొడిగించిందే వర్క్. ఇది నాట్య మండపం తర్వాత పొడిగించింది. ఇది మనకు అర్థమవుతుంది. ఇక్కడ కూడా వాటర్ వచ్చేదానికి హోల్స్ పెట్టేస్తుంది. ఇక్కడ ఈ గోడ పైన గర్భగుడి చుట్టూ ఇక్కడ భక్త శ్రీయాళ చక్రవర్తి కథ అని చెప్పని ఒక కథ ఉన్నది. ఆ బొమ్మల రీతిగా శిల్పాల రీతిగా చెక్కారు. ఆ తలను పగలగొట్టడము ఇవన్నీ కూడా భక్త శ్రీయాళ చక్రవర్తి కథ అని చెప్పారు. ఇదే మాదిరిగా ఆ వైపు ఒక కథ ఉన్నది, కిరాతార్జునీయ కథ అని చెప్పారు. ఇక్కడ కిరాతార్జునీయ కథ అని చెప్పి ఇది వైపు కిరాతార్జునీయం కథ. వీళ్ళందరూ పాండవులు. ధర్మరాజు